అందరికీ నమస్కారం. నా పేరు రమ. 'నీ ప్రేమ కోసం' 128వ భాగం. రచయిత శ్వేత సాయి గారు. ఇద్దరూ భోజనం చేసి కాసేపు కబుర్లు చెప్పుకుంటూ ఆ రోజు కాలక్షేపం చేస్తారు. నైట్ టైమ్ 6 అయినా ఇంకా కార్తీక్ రాకపోవడంతో అను కాల్ చేస్తుంది. ఏదో అన్నోన్ నంబర్‌తో కాల్ రావడంతో బిజీగా ఉన్న కార్తీక్ ఆ ఫోన్ నీలిమకిచ్చి ఏంటో చూడని అంటాడు. అది లిఫ్ట్ చేసి ఏదో కొరియర్ అంట సార్ అంటుంది నీలిమ. ఓకే. ఇక్కడ అడ్రెస్ చెప్పి తీసుకో. నేను మీటింగ్ అటెండ్ అవుతున్నాను. కాసేపు నన్ను కదిలించకని అంటాడు. ఓకే సార్ అంటుంది. ఆ తర్వాత కొరియర్ అతను కాల్ రావడం, అది లిఫ్ట్ చేసి కార్తీక్ ఫోన్ తీసుకొని వెళ్లి ఆ డెలివరీని కలెక్ట్ చేసుకొని రావడం చేస్తుంది నీలిమ. ఇంతలో కార్తీక్‌కి అను కాల్ చేస్తుంది. నీలిమ లిఫ్ట్ చేసి హలో అని అంటే అను సైలెంట్‌గా ఉంటుంది. సార్ బిజీగా ఉన్నారని చెప్తుంటే వెంటనే కాల్ కట్ చేస్తుంది అను. ఎవరు సమాధానం కూడా చెప్పకుండా కట్ చేశారని పెదవి విరిచి లోపలికి వెళ్లి ఫోన్‌ని అక్కడ పెట్టేస్తుంది. అసలు కార్తీక్ తన ఫోన్ ఇచ్చి లిఫ్ట్ చేయమని అనడమే తనకొక వింతగా అనిపించడంతో, ఇంకా అక్కడ ఉన్న మై లవ్ అనే నేమ్‌ని తను పెద్దగా పట్టించుకోదు. ఇంత వర్కుంటే మనల్ని కూడా తీసుకొని వెళ్ళొచ్చు కదా వీళ్ళు అని అంటుంది అను. నువ్వు రెస్ట్ లేకుండా చేస్తున్నావని వాళ్ళు వెళ్ళుంటారు అని అంటుంది శ్వేత. ఒసేయ్! అసలు నువ్వు ఎవరి సైడ్ ఉంటావే అసలు అంటుంది అను. న్యాయం వైపు అని అంటుంది శ్వేత. అబ్బో! అని అంటుంది ఒకింత వెక్కిరింత నవ్వు నవ్వుతూ. మధుకి కాల్ చేద్దామా? ఏం చేస్తుందో అని తనకి కాల్ చేసి కాసేపు మాట్లాడతారు ఇద్దరు. మౌని అనుకి కాల్ చేసి రేపు షాపింగ్ చేయాలి. వెళ్దామా అని అంటుంది. అలాగే దివ్య కోసం కూడా చెయ్యాలి. వాళ్ళని రమ్మంటానంటుంది. అలాగే అను అంటుంది మౌని. ఇంకా శ్వేతతో దివ్య కాల్ చేయించి విషయం చెప్పిస్తుంది. అను సూర్య కాల్ చేసి విషయం చెప్తుంది. అలాగే నేను రేపు మీ ఇంటికొచ్చి మీ పేరెంట్స్‌తో మాట్లాడతాను అంటుంది. అలాగే అను. తప్పకుండా అమ్మ నిన్ను చూడాలని ఎప్పటినుంచో అనుకుంటోంది. ఇలా కుదిరింది. అని అంటాడు. అలాగే రేపు షాపింగ్ కూడా చేసేద్దాం సూర్య అని అంటుంది అను. సూర్య ఓకే అని అనడంతో ఓకే రేపు వస్తాము బాయ్ అని అంటుంది అను. ఆ! బాయ్ అని అంటాడు. సార్ మీకేదో కాలొచ్చింది. ఇదిగోండి పార్సిల్ ఓపెన్ చేయనా అని అంటే వద్దు అక్కడ పెట్టు అని అంటాడు కార్తీక్. అయినా ఈరోజు నువ్వెందుకొచ్చావు ఆఫీస్‌కి అని అడుగుతాడు రాహుల్. అది సార్ నేను నిన్న చైన్ ఇక్కడ మిస్ చేసుకున్నాను. అది వెతకటానికే ఆఫీస్‌కొచ్చాను. అది దొరికింది. మీరు చాలా బిజీగా ఉన్నారని హెల్ప్ చేస్తూ ఉండిపోయానని అంటుంది నీలిమ. ఓకే. ఏంటి రాహుల్? అనుకి కాల్ చేయడానికి కార్తీక్ మొబైల్ చూస్తే అను కాల్ చేసి ఉండడం చూసి అబ్బా! ఇందాక కాల్ చేసింది అనునా? షిట్ అని అనుకోని వెంటనే కాల్ చేస్తాడు. అలసిపోయి వస్తారు. ఏదో ఒక వెరైటీ చేద్దామని ఇద్దరు కిచెన్‌లో ఉండడంతో మొబైల్ చూసుకోదు. అసలు ఈ నీలిమకి ఫోన్ ఇచ్చి తప్పు చేశాను. కొంపదీసి అను గాని హర్ట్ అయ్యిందా ఏంటి అని అనుకుంటాడు కార్తీక్. ఇద్దరు వెంటనే లేచి ఇంటికి బయలుదేరతారు. నీలిమ కూడా వెళ్ళిపోతుంది. ఈరోజు శారీ కట్టుకుందామా? ఈ బ్రదర్స్‌ని సర్ప్రైజ్ చేయడానికి అని అంటుంది అను. అబ్బో! నువ్వేనా అను ఇలా అంటే, ఆ! నేనే. కట్టవా? అని అంటే, సరే పద కడతానంటుంది శ్వేత. ఇంటికి వెళ్ళిన వెంటనే అనుని వెతుకుతూ కిచెన్‌లోకి వెళ్తాడు. ఏ కార్తీక్ ఇప్పటిదాకా ఏం చేశారు? అసలు కాల్ కూడా చేయనంత బిజీనా? అని అంటుంది. సరే వెళ్లి ఫ్రెష్ అయ్యి రా పో. వేడి వేడిగా వంట రెడీ తిందామని అంటుంది అను. ఏ సారీ రా నువ్వు కాల్ చేశావని తెలిస్తే అసలు నీలిమకి ఫోన్ ఇచ్చేవాడినే కాదు. అండ్ తను అనుకోకుండా ఆఫీస్‌కి వచ్చింది. వర్క్ చేస్తాను అని అక్కడే ఉండిపోయిందని అంటాడు. కార్తీక్ నీకేమైనా పిచ్చా ఏంటి? ఈ చెత్త ఎక్స్‌ప్లనేషన్ నేనసలు ఇదంతా అడిగానా చెప్పు? తను నా వాయిస్ వింటే ఎక్కడ గుర్తుపడుతుందో అని నేనే కట్ చేశాను అని అంటే, నాకు నా కార్తీక్ గురించి తెలుసు అని అంటుంది అను. నా మంచి అను. సరే ఒక 5 మినిట్స్ ఫ్రెష్ అయ్యి వస్తానని వెళ్తాడు. అను హరి గారికి కాల్ చేస్తుంది. ఆయనొచ్చాక ఇక అందరూ కలిసి డిన్నర్ చేస్తారు. అన్ని మీటింగ్స్ ఉన్నాయంటే, మేము కూడా వచ్చేవాళ్ళం కదా! అని అంటుంది అను. లేదు ఇట్స్ ఓకే. మేము మేనేజ్ చేయగలం కదా! అని అంటాడు రిషి. కాసేపు కూర్చొని ఆఫీస్ విషయాలవి మాట్లాడుకుంటూ ఉంటారు. అందరూ సుమిత్ర గారు లేట్ అవుతోంది. పడుకోండి అని అనడంతో అందరూ కూడా ఎవరి రూమ్‌లోకి వాళ్ళు వెళ్తారు. ఏంటి మేడం ఈరోజు శారీ కట్టావని అంటాడు రాహుల్. శ్వేత నడుము పట్టుకొని దగ్గరికి లాక్కొని ఏ కట్టకూడదా? అని అంటూ శ్వేత రాహుల్‌ని చూస్తూ కళ్ళతోనే నవ్వుతూ మా ఆయనని కొంగుకి కట్టేసుకుందామని అంటుంది. నా ముందు ఉన్నప్పుడు ఏదీ లేకపోతేనే బెటర్ అని అంటాడు కొంటెగా. ఛీ! నీకసలు అని అంటుంటే ఇంకాస్త దగ్గరికి లాక్కొని ఆ! అసలు ఏంటి? అని అంటాడు. బుద్ధి లేదని అంటుంది. పెళ్ళాం ముందు ఏ మగాడు బుద్ధిగా ఉండకూడదు. బ్యాడ్ బాయ్ లాగే ఉండాలి అని అంటాడు నడుముని గిల్లుతూ. అతని మాయలో పడిపోతూ వదులు రాహుల్ అని అంటే వదలను అని తెలుసు కదా! మళ్ళీ ఎందుకు అలా అడుగుతున్నావు అని అంటాడు. శ్వేత కూడా అతని భుజం చుట్టూ చేతులు పోనిచ్చి గట్టిగా హత్తుకుంటుంది. మెల్లిగా వెనక్కి తిప్పి బ్లౌజ్‌కి ఉన్న థ్రెడ్స్ లాగేసరికి అక్కడ పెదవులు నిలిపి ఆమెకి ఊపిరాడకుండా ముద్దులు పెడతాడు. ఒక్కసారిగా శ్వేత ఒంట్లో కరెంట్ పాస్ అయినట్టుగా అయ్యి కళ్ళు మూసుకుంటుంది. నెమ్మదిగా నడుము మీదకి చెయ్యి పోనిచ్చి గట్టిగా పట్టుకుంటాడు.
ఇంకో చేత్తో ఆమె భుజం మీద అందాలని దాస్తూ ఉన్న పైటని జార్చి వెనక నుండే చేతులతో ఆమెని కప్పేస్తాడు. అతను ఇస్తున్న మధురమైన ప్రేమని అనుభవిస్తూ అంతే మధురంగా అతనికి సహకరిస్తుంది. రాహుల్ శ్వేతని ఎత్తుకొని బెడ్ మీదకు చేర్చి అతను ఆమె మీదకి చేరిపోతాడు. మెల్లిగా ఇద్దరి మీద ఉండలేను అంటూ వస్త్రాలు నేలకి చేరతాయి. ఒకరి మీద ఒకరు చేరి ఆమెలోని అణువణువుని తడుముతూ తీపి గుర్తులు అద్దుతూ ఆ రాత్రిని ఎన్నో మధురమైన జ్ఞాపకాల్ని పోగు చేసుకుంటారు. ఇక్కడ అను వాళ్ళ దగ్గరికి వచ్చేద్దాము. లోపలికి వెళ్ళిన కార్తీక్ అను పక్కన కూర్చొని ఎలా ఉందిరా పెయిన్ తగ్గిందా అని అడిగితే ఆ తగ్గిపోయింది కార్తీక్ అని అంటుంది. ఏయ్ రేపు మౌని షాపింగ్ అంది. మీకు కుదురుతుందా అని అంటుంది. అను చేయి పట్టుకొని రేపు షాపింగ్ చెయ్యాలి. నువ్వు రా అని ఆర్డర్ వేయాలి. నువ్వు కుదురుతుందా అని క్వశ్చన్స్ కాదు తింగరి అని అంటాడు. ఓకే అయితే వస్తావు కదా అని అంటుంది నవ్వుతూ. నీకోసమే ఏదైనా అని అంటే ఏంటి అమ్మాయి గారు చీర కట్టారు అని అంటాడు. కట్టకూడదా అంటుంది. ఎందుకు కట్టకూడదు? నీకు కంఫర్ట్‌గా ఉంటే ఏదైనా కట్టుకో నాదే ముద్ర అని అంటాడు. అయినా నువ్వు ఏది వేసుకున్నా బావుంటావు. శారీలో ఇంకా అని అంటాడు. అయితే చెప్పు రోజు ఇవే వేసుకోనా అంటుంది. నీ ఇష్టం. నాకు ఏది వేసుకున్నా ఓకే. రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవని అంటాడు. కానీ కొన్ని డ్రెసెస్ ఉన్నాయి. అవి తీసుకొని వచ్చాక నా దగ్గరే వేసుకోవాలి అని అంటాడు. అయినా నాకు ఏమీ లేకుండా కూడా నిన్ను చూసే రైటు ఉన్నప్పుడు నువ్వు ఏది వేసుకుంటే ఏంట్రా? ఏది వేసుకున్నా అది నాతో పోరాడి మరీ ఓడిపోవాల్సిందే కదా! అంటాడు. కార్తీక్ నిన్ను అని అంటుంది. అయితే చెప్పు ఏంటా డ్రెస్ అంటుంది. చెప్పను చూపిస్తా రేపు షాపింగ్ అన్నావు కదా! అని అంటాడు. ఓకే. దివ్య ఎంగేజ్‌మెంట్ షాపింగ్ కూడా చేసేద్దామా అంటుంది. నీ ఇష్టం రా అంటాడు అను చేతులు పట్టుకొని. అవును ఎలా ఉంది పెయిన్ తగ్గాయా కాళ్ళు అని అంటే, ఆ! తగ్గిపోయాయి అంటుంది. సరే పడుకో అని సరిగ్గా పడుకోబెట్టి నిజంగానే హెడేక్ తగ్గిందా లేదా మెడిసిన్ ఇవ్వనా అంటే నిజంగా తగ్గింది. నాకొద్దు మార్నింగ్ దానికే నిద్రొస్తోంది బాగా అంటుంది. సరే అని అనుని కదిలించకుండా పడుకుంటాడు. ఏమైంది కార్తీక్ అంటుందను. ఏమీ కాలేదురా అంటాడు అను వైపు తిరిగి. ఎప్పుడూ అల్లరి చేసే దగ్గరికి తీసుకునే కార్తీక్ అలా ఉండేసరికి ఏదో వెలితి అనుకి సైలెంట్‌గా కళ్ళు మూసుకుంటుంది. నిద్ర ఎంతకీ రాను అని మారాం చేస్తుంది. కాసేపటి కళ్ళు తెరిచి కార్తీక్‌ని చూస్తూ ఉంటే ఏంటి నిద్ర రావడం లేదా అని అంటాడు. అను ముఖం పట్టుకొని హా! అని అంటుంది. ఇప్పుడేం వద్దురా ముందు కళ్ళు మూసుకో నిద్ర అదే వస్తుందంటాడు. నుదుటి మీద ముద్దు పెట్టి దగ్గరకు తీసుకొని, అతను ఎందుకు అలా చేస్తున్నాడో అర్థం కాలేదు కానీ, అతను ఆమె దగ్గరికి చేరకపోవడం అనుకి ఎక్కువ బాధగా ఉంది. అతని నుంచి దూరంగా జరగబోతూ ఉంటే, అను ఎక్కువ ఆలోచించకుండా నిద్రపో రాక్షసి నీకు దూరంగా నేను ఉండలేను. అలా అని నన్ను తాకకుండా పడుకుంటే అస్సలు భరించలేను అని అంటాడు. అను నవ్వుతూ కార్తీక్‌ని హత్తుకొని హమ్మయ్య! నాకు కూడా అదే కావాలి. రోజు కలవాలని నేననలేదు కదా కార్తీక్! నువ్వింత దగ్గరగా ఉంటే చాలు అంటుంది. గట్టిగా హత్తుకొని, నాకు దగ్గరవ్వకపోయినా పర్లేదు కానీ, దూరం చెయ్యకు ప్లీజ్ అంటుంది. నిన్ను ముట్టుకోకుండా పడుకుంటే నాకు నిద్ర కూడా పట్టదు అంటుంది. అమ్మడు! చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నావురా! నీకు దూరంగా ఎలా ఉంటానంటూ పెదవులందుకుంటాడు. అతనిచ్చే ముద్దు నుండి మొదలైన విరహం ఇద్దరిలో తాపాన్ని పెంచుతుంటే అను ఊపిరి అదుపు తప్పుతున్న వేళ మెల్లిగా అను వెను నిమిరి ఆమె పెదవులు వదిలి నుదుటి మీద ముద్దు పెట్టి ముఖాన్ని చేతుల్లోకి తీసుకొని కళ్ళు మూసుకో అమ్మా! అని అంటాడు. ఒక నవ్వు నవ్వి కళ్ళు మూసుకుంటుంది. ఇంకా నిద్రపోతుంది. ఆమెను చూస్తూ నిద్ర మరచి తన కోసం ఆమె చేసిన ప్రతి ఒక్క విషయాన్ని గుర్తు చేసుకుంటూ అర్ధరాత్రి బెడ్ మీద భార్యకి సైట్ కొడుతూ ఉంటాడు మిస్టర్ కార్తీక్. అను మత్తుగా నిద్రపోతుంది. ఉదయం నిద్ర లేచాక కార్తీక్ నిద్రపోతుంటే మెల్లిగా కళ్ళు తెరిచిన అను కార్తీక్‌ని చూసి నుదుటి మీద ముద్దు పెట్టి లేస్తుంటే ఒక్కసారిగా మీదకి లాక్కొని అప్పుడే లేచావేంటి అంటాడు. కార్తీక్ టైం 6 అయ్యిందంటుంది. అవునా ఎప్పుడెప్పుడు లేస్తావా అని చూస్తున్నానంటాడు. దేనికి అంటుంది. నిన్న కాళ్ళు నొప్పన్నావు కదా! అలా లేకుండా చేయాలని చూస్తున్నానని అనుని దుప్పట్లోకి లాక్కొని అతను దూరతాడు. కార్తీక్ ఏంటిది పొద్దు పొద్దున్నే అంటుంటే వినకుండా గుండెల మీద గుట్టగా ఉన్న పైటని తొలగిస్తాడు. అక్కడ అతని పెదవులకు మాత్రమే స్థానం ఉందని తెలిసేలా అందమైన గుర్తులు అద్దుతూ నడుము చుట్టూ చేతులు పోనిచ్చి గట్టిగా పట్టుకుంటాడు. అంటే నాకు బాలేదనే నైటు వా అని అంటున్న అనుని ఇంకాస్త తన మీదకి లాక్కొని కింద పెదవిని చిన్నగా కొరికి వదిలి అయినా నేను వద్దంటే వదిలేస్తానా? ఆ! అని అంటాడు పెదవి లాగుతూ. నీకిష్టం లేకపోతే నాకిష్టం లేదు అంటుంది అను. ఇప్పుడు చాలా చాలా ఇష్టంరా అని మెల్లిగా బ్లౌజ్ హుక్స్ లాగేస్తాడు. అతని మాయలో పడిపోతూ భుజం చుట్టూ చేతులు పోనిచ్చి గట్టిగా హత్తుకొని ఇప్పుడు వద్దు కార్తీక్ లేటవుతుందంటుంటే ఇప్పుడు టైం 6 కదా అమ్మడు అని అంటూ ఇంక అనుకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా పెదవులతో లాక్ చేస్తాడు. మెల్లిగా అను చీర నేలను తాకితే అతను పూర్తిగా ఆమె మీదకు చేరిపోతాడు. నాకు ఇష్టం లేకపోతే ఇలాగే దూరంగా ఉంటావా అంటాడు. ఆ! నీకు నచ్చనిది ఏదైనా నాకొద్దని అది నాకెంత నచ్చిందైనా సరే అంటుంది అను. కార్తీక్ వెంటనే అను గుండెల మీద ఘాటు పెట్టి ఏదైనా నా నుండి అడిగి పోట్లాడైనా తీసుకోవాలి కానీ ఇలా
నీ ఇష్టమని వదిలేస్తావా రాక్షసి అని అక్కడే మళ్ళీ పెదవులు నిలిపి అంటాడు. నేను అడగకపోయినా నీకన్నీ తెలుస్తాయి కదా కార్తీక్ అంటుంది అతని తల మీదకి చేతులు పోనిస్తూ. ఇంటెలిజెంట్ కదా నువ్వు అని మెల్లిగా ఆమె నుండి వలువలు దూరం చేసి ఆమెలోని అణువణువును చేతులతో తడుముతూ మనసుతో అనుభవిస్తూ ఆమెని తనలో కలిపేసుకుంటాడు. అతను ఇస్తున్న తియ్యటి గాయాల్ని అనుభవిస్తూ ఒకరి ఊపిరి తాకుతుంటే మధురంగా అతనిలో కలిసిపోతుంది. శ్వేత నిద్రలేచి పూజ చేసి హారతి ఇచ్చి అందరికీ కాఫీ ఇస్తుంది. అను ఇంకా లేవకపోవడంతో వాళ్ళని కదిలించదు. ఇదేంటి రాహుల్ అని హాల్లో ఉన్న చిన్న పార్సిల్‌ని చూసి అడుగుతుంది శ్వేత. కార్తీక్ ఏదో ఆర్డర్ చేశాడు అను కోసం అనుకుంటా. ఓపెన్ చేసి చూడు అంటుంటే అదే ఓపెన్ చేస్తుందిలే అంటుంది. నువ్వు ఓపెన్ చేస్తే నేనేమైనా అంటానా అంటూ వస్తుంది అను బయటికి. అంటే కొట్టేయను. కార్తీక్ నిన్ను సర్ప్రైజ్ చేయాలనుకుంటే నేను పాడు చేసినట్టు అవుతుందని చూడలేదు. అంతే అంటుంది. హా! గుడ్ అని హగ్ చేసుకొని రా ఓపెన్ చేద్దాం అంటుంది. ఇద్దరూ కలిసి ఓపెన్ చేస్తారు. అందులో ఒక హ్యాండ్ బ్యాగ్ ఉంటుంది. అది చూసి ఏయ్! ఇది మొన్న నేను ఆన్‌లైన్‌లో చూశాను. ఇది నీకు అని అంటూ కార్తీక్ వైపు చూస్తున్నాను. నీకేం కావాలో నాకు తెలీదా అంటాడు. థాంక్స్ నాకు బాగా నచ్చిందని కార్తీక్ వైపు చూస్తుంది. కార్తీక్ ఒక సీరియస్, సూపర్ లుక్ ఇస్తే ఇప్పుడు అను థాంక్స్ చెప్పిందని అర్థమై సారీ అని సైగ చేస్తుంది. నిన్ను అని వెంట పడతాడు. అది కార్తీక్ మర్చిపోయానని అను పరిగెడుతుంటే నీకిప్పటికే చాలా సార్లు చెప్పానని వెంట పరిగెడుతూ ఉంటే అను, రాహుల్ వెనక దాక్కుంటూ ఉంటే ఫ్లోలో వచ్చేసింది. ఈసారికి మన్నించంటుంది. అదిగో మళ్ళీ అని అంటే అయ్యో అని తల బాదుకొని అనుని అందుకోపోతూ చెయ్యి చాపితే తుర్రుమని పారిపోయి సుమిత్ర గారి దగ్గరికి వెళ్తుంది. అత్తయ్య మీరైనా చెప్పండంటే నాకు తెలీదు మీరే తెలుసుకోండి అంటారావిడ. ఎన్ని సార్లు చెప్పాను థాంక్స్ చెప్పకని. అనుని పట్టుకోబోతుంటే హరిప్రసాద్ గారు వచ్చి ఏంట్రా అమ్మాయినా ఆడుకుంటున్నావు అని అంటారు. ఆ! మావయ్య చూడండంటూ అటు వెళ్తే ఆయన కూడా నిన్ను కాపాడలేరంటూ పరిగెడుతుంటే అను తప్పించుకుంటూ పరిగెడుతూ స్లిప్ అయి పడపోతే ఒక్క సెకన్‌లో ముందుకు జరిగి పట్టుకుంటాడు. హమ్మయ్య! అని గుండెల మీద చేయి వేసుకుంటుంది. ఏయ్ సూపర్ ఫోజ్ అని పిక్ తీస్తాడు రాహుల్. అను నీకేం కాలేదుగా అంటారు సుమిత్ర గారు. ఆహా! నేను బానే ఉన్నానని అను ఒక్కసారిగా లేచి వెనక్కి వెళ్తుంటే ఏయ్ 2 ముద్దులు ఇవ్వాలంటాడు చిన్నగా. అందరూ ఉన్నారంటుంది. లోపలికెళ్దాం అంటాడు. నో తర్వాత అంటుంది బ్రతిమిలాడినట్టుగా ఫేస్ పెట్టి. సరే తర్వాత 10 పెట్టాలి ఫైన్ అని అంటాడు. ఓకే బాబు ఇప్పటికి వదిలేయ్ అని పారిపోతుంది. మళ్ళీ హరిగారి పక్కన కూర్చొని మామయ్య ఆఫీస్ వర్క్ చాలా ఎక్కువగా ఉంటుందా? అని అడుగుతుంది అను. అవునురా కొత్త ప్రాజెక్ట్‌కి ఎక్కువ వర్కే ఉంటుంది. కొత్త స్టాఫ్‌ని తీసుకుందామా? అంటుంది శ్వేత. అను చేతికి బాదం ఇంకా పాల గ్లాస్ ఇస్తూ, ఆహా! అవసరం లేదు. ఉన్నవారికి కాస్త సాలరీని పెంచి ఎంకరేజ్ చేస్తే అన్ని పనులు వాళ్ళు చక్కగా చేస్తారంటున్నాను. యెస్ డాడ్. ఇప్పుడున్న స్టాఫ్ అంతా టాలెంటెడే కానీ వాళ్ళకి బాగా ఖాళీగా ఉండటం అలవాటయ్యి ఇలా చేస్తున్నారు. ఇక నుంచి వాళ్ళని ట్రైన్ చేసి కంటిన్యూయస్‌గా వర్క్ చేస్తే సరిపోతుందంటాడు రాహుల్. నిజమే అంటున్నాను. అదే ప్లాన్‌లో ఉన్నాను. ముందు అందరికి సెపరేట్ గ్రూప్స్ వేయాలి. అలాగే ఉన్న గ్రూప్స్‌ని డివైడ్ చేయాలని అంటాడు కార్తీక్. ఏది ఎలా చేయాలో, ఏం చేంజెసో మీరు చూసుకోండి. వీళ్ళు మాత్రం ఎటువంటి స్ట్రెస్ తీసుకోకూడదంటారు హరిగారు. అను వాళ్ళని చూపిస్తూ, అలాగే డాడ్ అంటాడు కార్తీక్. అసలు మేము ఏం కష్టపడటం లేదులే అంటుంది అను. అందరూ అనుని చూసి ఒక నవ్వు నవ్వితే బాదాం తిన్న అను చేతికి పాల గ్లాస్ ఇస్తాడు కార్తీక్. వద్దు ప్లీజ్ అంటే, లేదు తాగాల్సిందే అంటాడు పక్కనే కూర్చొని. అయితే టిఫిన్ వద్దు ఇంకా అంటుంది. అది కూడా కానీ ఇప్పుడే కాదులే అంటాడు. ఇంకాస్త తాగి ఇంక చాలు అంటుంది ఫేస్ మారుస్తూ. ఇంకొంచెమే కదా తాగేయ్ అను అంటారు సుమిత్ర గారొచ్చి. ఇంక తప్పక తాగేస్తుంది. అత్తయ్య అమ్మ వాళ్ళని తీసుకొని వెళ్ళి సూర్య వాళ్ళ పేరెంట్స్‌తో మాట్లాడేసి వస్తామంటుంది అను. అలాగే అను. వెళ్ళు ఏం కావాలంటే అవి ఇచ్చేద్దామని చెప్పు అంటారావిడ. ఆ! అలాగే అత్తయ్య అంటున్నాను. ఇంక అందరూ కలిసి స్టార్ట్ అవుతారు. నలుగురు కలిసి లక్ష్మి గారి దగ్గరికి వెళ్లి వాళ్ళు రెడీ అయి ఉండడంతో అందరూ కలిసి సూర్య వాళ్ళ ఇంటికి వెళ్తారు. సుమతి గారు హడావిడిగా అన్నీ రెడీ చేస్తూ ఉంటారు. అమ్మ ఎందుకింత కంగారు అంటే, చూడు అన్నీ నీట్‌గానే ఉన్నాయా అంటుంటే, హలో అమ్మ నువ్వు అబ్బాయి వైపు ఫ్యామిలీ ఏంటి హడావిడి కంగారు? నీకొచ్చేది అమ్మాయి వాళ్ళే. మనదే అప్పర్ హ్యాండ్ అని అంటాడు సూర్య. ఇందుకేనా కంగారు? నువ్వే ఏదో ఒకటి అంటావు అని అసలే నా కోడలొస్తోంది. తనని చూడాలి కదా! అంటారు. అబ్బో! నాన్న చూస్తే అమ్మ దివ్యతో ఏ పని కూడా చేయనిచ్చేలా లేదు అంటాడు ఆయన పక్కన చేరి. చేయనివ్వను. తను నా కూతురులాగా. మీ సంతోషమే నాకు కావాలంటుందావిడ. లవ్ యూ మా అంటాడు ఆవిడని సైడ్ హగ్ చేసుకొని. అంతలోనే అను వాళ్ళొస్తే, ఏ అను రండి అని లోపలికి పిలుస్తాడు. అందరూ లోపలికొస్తారు. అను, కార్తీక్, శ్వేత, రాహుల్, లక్ష్మి, రామ్మూర్తి గారు. అమ్మ తనే అను అని పరిచయం చేస్తాడు. ఆవిడ అనుని చూసి లక్షణంగా ఉన్నావంటారు. ఈ మాట మా చెల్లికి చెప్పాలి అంటుంది అను. మీ చెల్లి ముందే నచ్చింది నాకు అంటారావిడ. అవునా! మీరు చూసారా? అంటుంది అను. ఆ! ఒకసారొచ్చింది అమ్మ అని అంటారు. అబ్బో! చాలా తెలీదే నాకు అని అంటుంది సూర్యని కోపంగా చూస్తూ. ఇంకా అందరిని పరిచయం చేస్తాడు సూర్య. అందరిని కూర్చోపెట్టి టీ, టిఫిన్స్ ఇస్తే ఇంతకీ నా కోడలెక్కడ? నేను చూడలేదని అంటారు
సూర్య వాళ్ళ డాడ్ ప్రతాప్ గారు తను రాలేదు. నేనే తీసుకొని రాలేదంటుంది అను. సూర్యని చూసి నవ్వుతారాయన. ఏమైంది అంకుల్ అని మళ్ళీ మావయ్య అంటుంది అను. అబ్బా! చాలా బావుందమ్మా ఈ పిలుపు అని అను తల నిమురుతారాయన. ఇందాకటి నుంచి 1000 కళ్ళతో వెతుకుతున్నాడు అంటారు. ఆయన సూర్య వైపు చూస్తూ అందుకే భద్రంగా దాచానులే సూర్య అంటుంది అను. అంటే రాలేదా అంటాడు సూర్య డల్‌గా ఫేస్ పెట్టి. హహ! నీకోసమే బయట దాచిపెట్టింది పెళ్లి కూతుర్ని అంటాడు కార్తీక్. అవునా అని లేస్తే అందరూ నవ్వుతారు. శ్వేత వెళ్లి తీసుకొనొస్తుంది. ఇద్దరూ ఒక సెకండ్ ఒకరినొకరు చూసుకుంటే సుమతి ప్రతాప్ గారికి కాళ్ళకి దండం పెట్టి ఒక పక్కన కూర్చుంటుంది. లక్ష్మి గారు సుమతి గారితో మాట్లాడుతుంటే రామూర్తి గారు ప్రతాప్ గారు మాట్లాడుకుంటూ ఉంటారు. ప్రత్యేకంగా మాకేం వద్దు. ఇవే కావాలని ఏదీ లేదు. అమ్మాయి వస్తే చాలు. పెళ్లి గ్రాండ్‌గా చేసుకుందాం అందరం. పెళ్లి పేరుతో ఒకటవుతుంటే మీది మాది అని ఏదీ వద్దు. కలిపే చేసుకుందాం అంటారు సుమతి గారు. అమ్మలా చూసుకునే అత్తయ్య దొరికింది నీకు దివ్య. లక్కీ నువ్వు పో అంటుంది శ్వేత. నాకు ఇక నుంచి దివ్య కూతురుతో సమానం అంటారావిడ. నాకు కూడా అని ప్రతాప్ గారు అన్ని పనులు వాడు చేస్తాడులే అమ్మ అని అంటారాయన. ఇంకా వీళ్ళంతా ఒక పార్టీ అయ్యి నన్ను ఆడుకుంటారను అని అంటాడు సూర్య. హహ! అని అందరూ నవ్వుతారు. అలాగే పంతులు గారిని అడిగి మంచి ముహూర్తం చూసి ఎంగేజ్‌మెంట్ పెట్టుకుందాం అంటారు ప్రతాప్ గారు. కాల్ చేసి కనుక్కుంటే ఇంకో 10 రోజుల్లో మంచి ముహూర్తం ఉంది అంటారు. అందరూ ఓకే అనుకుంటారు. ఇలా రా అని బట్టలు పెడతారు సుమతి గారు దివ్యకి. పెద్దవారి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు ఇద్దరు. అత్తయ్య షాపింగ్ మాత్రం స్టార్ట్ చేద్దాము త్వరగా. మీరు కూడా జాయిన్ అవ్వండి అంటుంది అను. అలాగేరా ఎంగేజ్‌మెంట్‌కి మీరు కానివ్వండి. నెక్స్ట్ టైమ్ నేనొస్తానంటారు సుమతి గారు. ఇక బయలుదేరతాము అని అందరూ స్టార్ట్ అవుతారు. సూర్య షాపింగ్ స్టార్ట్ అవ్వగానే అడ్రెస్ చెప్తాము. ఇప్పుడు నువ్వొచ్చేసేయి అంటారందరూ. అలాగే ఇంకా అందరికీ బాయ్ చెప్పి లక్ష్మి గారింటికి వెళ్తారు. అను జరిగిందంతా సుమిత్ర గారికి ఫోన్‌లో చెప్తుంది. దివ్య పెళ్లి ఎలా జరుగుతుందో అని నేను కంగారు పడ్డాను. ఇక అన్నీ చూసుకోవడానికి మీరున్నారు. నాకు ఎటువంటి ప్రాబ్లమ్ లేదంటారు రామ్మూర్తి గారు. నిజంగానే ఆ దేవుడు నాకు అబ్బాయిల కన్నా ఎక్కువగా చూసుకుని ఇద్దరు కూతుర్లని ఇచ్చాడు. ఇక పైన ఎప్పుడు వాళ్ళ ప్రేమను నేను మిస్ అవ్వను అని కార్తీక్‌తో అంటారు రామ్మూర్తి గారు. వాళ్ళెప్పటికీ మీ పిల్లలే. మీకెప్పుడు చూడాలనిపిస్తే అప్పుడే కాల్ చేయండి ఇద్దరు మీ ముందుంటారు అంటాడు కార్తీక్. సండే కావడంతో అందరూ షాపింగ్‌కి వెళ్ళాలని ఫిక్స్ అవుతారు. కానీ పాపం పెద్దవాళ్ళు ఎవరు రామని అనడంతో అను, కార్తీక్, శ్వేత, రాహుల్, దివ్య, సూర్య, మౌని, మనోహర్ షాపింగ్‌కి వెళ్ళడానికి ఫిక్స్ అయ్యి అందరూ బయలుదేరతారు. వేరే ప్లేస్‌కి వెళ్ళకుండా వాళ్ళ మాల్‌కే వెళ్తారు. అక్కడ ముందు జెంట్స్ సెక్షన్‌కి వెళ్దామని అటు వెళ్తారు. ఏంటిది ఆశ్చర్యంగా ముందు జెంట్స్ సెక్షన్‌కొచ్చారంటాడు రాహుల్. అంటే ముందు మీవి ఫినిష్ చేసేస్తే మా షాపింగ్ నెమ్మదిగా చెయ్యొచ్చు. అది చాలా టైం పడుతుంది కదా! అంటుంది దివ్య. అమ్మ దొంగ పిల్ల అంటే మేము షాపింగ్ ఎక్కువ సేపు చెయ్యమా ఏంటి? అని అంటాడు రాహుల్. అంటే మీరు సెలక్షన్‌లో కింగులు బావ ఏముంది అలా తీస్తారు, ఇలా సెలెక్ట్ చేస్తారు, వచ్చేస్తారు. కానీ మా లేడీస్ ఏం చేస్తాం? మాకు సెలక్షన్ చేయడం రాదు. చాలా టైం తీసుకుంటాం. ఒక పట్టాన ఏది నచ్చదు. అందుకే టైం పడుతుందని కవర్ చేస్తుంది దివ్య. మొత్తానికి ఏదో ఒకటి చెప్పి ముందు మాతో షాపింగ్ చేసి మమ్మల్ని పక్కన కూర్చోబెట్టి మీరెంతసేపైనా షాపింగ్ చేయాలని ఫిక్స్ అయ్యావు కదా! దానికి ఈ వంకలు చెప్తున్నావని అంటాడు కార్తీక్. దివ్య చెవి పట్టుకొని అయ్యో బావ! అలా ఏమీ లేదు నిజంగా అని అంటుంది. సరే ముందు మా షాపింగ్ చేస్తామని ఎవరి వైఫ్‌ని వాళ్ళు పక్కకు తీసుకొని వెళ్ళి వాళ్ళకి కావాల్సినవన్నీ తీసుకుంటుంటారు. అను కార్తీక్ కోసం, శ్వేత రాహుల్ కోసం కొన్ని షర్ట్స్ తీసి వాళ్ళతో ట్రయల్ వేయించి చూస్తుంటారు. ఈ గ్యాప్‌లో సూర్య దివ్యని పక్కకు లాక్కొని వెళ్ళి ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? ఇంతవరకు నాతో ఒక్క మాట కూడా మాట్లాడలేదని అంటాడు సూర్య. సూర్య అది అక్క చూస్తుందేమో అని అంటుంది దివ్య. చూస్తే చూడని ఏమైంది? మనం కాబోయే మొగుడు పెళ్ళాలమే కదా! అని అంటూ అక్కడ ఎవరూ లేకపోవడంతో దివ్య నడుము పట్టుకొని దగ్గరికి లాక్కుంటాడు. సూర్య ప్లీజ్ వదులు. ఎవరైనా చూస్తే బాగోదని బ్రతిమలాడుతుంది దివ్య. ఏమీ కాదని అయినా నన్నొదిలేయాలని ఫిక్స్ అయ్యావు కదా! మీ అక్క కోసం. దానికి పనిష్మెంట్ ఇది అని అంటూనే దివ్య మెడ మీద ముద్దు పెడతాడు. అంతే దివ్య మ్యూట్. ఇప్పటి వరకు ఇదే మొదటిసారి ఇలా జరగడం తనకి. సూర్య ప్లీజ్ ఇప్పుడు వద్దు అని అంటే ఎందుకు అని అంటే ప్లీజ్ నాకేదో అవుతోందని అంటుంది. దివ్య చెప్పిన విధానానికి కాస్త పెద్దగా నవ్వి సరే పద షాపింగ్ చేద్దామని తీసుకొని వెళ్తాడు. ఈ షర్ట్ చాలా నచ్చింది కార్తీక్ తీసుకోవా ప్లీజ్ అంటుంది. నేను ప్రతిదానికి బ్రతిమలాడొద్దని నీకెన్ని సార్లు చెప్పాలి అను అంటాడు కాస్త కోపంగా. సరే తీసుకో ఇది అని అంటుంది. అయినా నువ్వు నాకొక 10 ముద్దులకు బాకీ ఉన్నట్టున్నావు. ఎప్పుడిస్తావు? అని కళ్ళు ఎగరేస్తాడు. కార్తీక్ మనం ఎక్కడున్నాము? నువ్వేం మాట్లాడుతున్నావు? అని అంటుంది అను. కార్తీక్ భుజం మీద కొడుతూ ఎక్కడున్నా నువ్వు నాదానివే అంటాడు. అల్లరి ఆపు కార్తీక్ ముందు సెలెక్ట్ చెయ్ అని ఇంకొని చూపిస్తుంది. ఒక గంట సేపులో అబ్బాయిల షాపింగ్ అంతా అయిపోతుంది. నెక్స్ట్ లేడీస్ సెక్షన్‌కి వెళ్తారు. అక్కడ అందరూ ట్రయల్స్ వేస్తూ ఉంటే కార్తీక్ వెళ్లి 2 ట్రయల్స్ రూమ్స్ ఉన్నాయి కదా! అని అడిగితే అవును సార్ అంటాడు అక్కడ ఉన్న ఇన్‌చార్జ్. అయితే ఒకటి అందరికీ ఎలో చేసి ఇంకొకటి ఎంగేజ్ చెయ్యి. అది మేము యూజ్ చేస్తాం అంటాడు. సారీ సార్ కుదరదు. మా మేనేజర్ ఊరుకోరు అంటాడు అతను. కార్తీక్ విషయం తెలియక ఓకే కాల్ టు యువర్ మేనేజర్ అంటాడు కార్తీక్. అందరం అక్కడ ఉంటే ఇక్కడేం చేస్తున్నావు కార్తీక్ అని అను వచ్చి అడిగితే
జస్ట్ 5 మినిట్స్ రా వస్తాను, నువ్వు ఈలోపు ఏం కావాలో చూడు అంటాడు. ఓకే అని వెళ్తుంది. ఈ డ్రెస్ బాగుంది, ట్రయల్ వేసి చూడని శ్వేతకి ఒక డ్రెస్ ఇస్తున్నాను. అది తీసుకొని ట్రయల్ రూమ్ దాకా వెళ్ళిన శ్వేత అక్కడే ఆగిపోవడం చూసిన రాహుల్ వెంటనే వెళ్ళి ఏమీ కాదురా, ఇది మనమాలే, నో ఇష్యూ అంటాడు. రాహుల్ ఆ రూమ్ లోపలికి వెళ్ళి చెక్ చేసి వస్తాడు. నో ప్రాబ్లం రా వెళ్ళు అంటాడు. వద్దులే ఇప్పుడు నాకు ఈ డ్రెస్ అంటుంది. వెనక్కి వచ్చి అనుకి విషయం అర్థమై ఏంటిది శ్వేత, ఏమీ కాదు పద నేను చెక్ చేస్తానని అంటుంది. తనతో రూమ్ లోకి వెళ్తూ ఇంకా అనుతో పాటు వెళ్ళి రూమ్ మొత్తం పైన కింద చెక్ చేసి ఏమీ కెమెరా లేవని క్లారిఫై అయ్యాక అను ఉండగానే చేంజ్ చేసుకొని ఎలా ఉందంటుంది. చాలా బాగుంది, నేను ఇదే తీసుకోనా అంటుంది అను. సేమ్ దీనికి ఒకటి ఉంటే ఇద్దరం వేసుకుంటాం కదా, ఇంకోటి చూద్దాం అంటుంది శ్వేత. ఓకే పద అని బయటకు వెళ్తారు. కాల్ చేసి కార్తీక్ ఇస్తే కాస్త పక్కకు వెళ్ళి మాట్లాడొచ్చి ఫోన్ ఇచ్చిన కార్తీక్కి 5 నిమిషాల్లో కళ్ళ ముందు అంటాడు ఆ మేనేజర్. సార్ మీరా, ఇక్కడ ఈ షాపే మీది, ఏది కావాలంటే అది తీసుకోండి సార్ అంటాడు. అక్కర్లేదు, జస్ట్ ఈ సైడ్ ట్రయల్ రూమ్స్ కాసేపు హోల్డ్ చేస్తే చాలు అంటాడు. అలాగే సార్ అని అక్కడున్న స్టాఫ్ అందరికీ చెప్తాడు. వెంటనే ఆ ట్రయల్ రూమ్ వైపు ఉన్న వాళ్ళందరినీ ఖాళీ చేయమని అంటారు. థ్యాంక్స్ చెప్పి ఇంకా మీరు మీ వర్క్ చేసుకోండి, మేము షాపింగ్ చేస్తాంలే అని కార్తీక్ అను వాళ్ళ దగ్గరికి వస్తాడు. కథ ఇంకా ఉంది. ఈ కథ మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.